చాలా మంది ఐఫోన్స్ డిస్కౌంట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. బట్ యాపిల్ కంపెనీ ఐఫోన్స్కి ఎప్పుడు డిస్కౌంట్స్ ఇవ్వదు. యాపిల్ ప్రీమియం స్ట్రాటజీకి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. 1, లగ్జరీ ఫీల్ సైకాలజీ. యాపిల్ మార్కెట్లో లగ్జరీ బ్రాండ్గా ఇమేజ్ బిల్డ్ చేసుకుంది. డిస్కౌంట్స్ ఇవ్వాలంటే బ్రాండ్ ఎక్స్క్లూజివ్ ఫీల్ తగ్గిపోతుంది. రోలెక్స్ వాచెస్ ఎప్పుడైనా సేల్లో రావడం చూసారా? లేదు. సేమ్ లాజిక్ యాపిల్ ఫాలో అవుతుంది. సెకండ్, స్ట్రాంగ్ బ్రాండ్ లాయల్టీ. యాపిల్కి హార్డ్ కోర్ లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఐఫోన్ రిలీజ్ అయితే ఫస్ట్ డే మిడ్ నైట్ క్యూలో నిలబడి కొంటారు. వాళ్ళకి అలా ఒక హ్యాబిట్ అయిపోయింది. ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్లో రిలీజ్ అయిన ఐఫోన్ ప్రైస్ స్టార్టింగ్ 80K దగ్గర నుంచి స్టార్ట్ అయింది. స్టిల్ ఇండియాలో 2.5+ మిలియన్ యూనిట్స్ సేల్ అయ్యాయి. యాపిల్కి మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువ, సో వాళ్ళు ప్రైజెస్ కట్ చేయాల్సిన అవసరం లేదు. యాపిల్ డిస్కౌంట్ ఇవ్వనప్పుడు మరి అమెజాన్, ఫ్లిప్కార్ట్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇలా డిఫరెంట్ సేల్స్లో యాపిల్ ఫోన్స్ డిస్కౌంట్స్కి వస్తాయి. అవి ఎలా వస్తున్నాయి? ఇది యాపిల్ స్ట్రాటజీ కాదు, రీసెల్లర్ స్ట్రాటజీ. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్స్ యాపిల్కి డైరెక్ట్ సెల్లర్స్ కాదు. సో వాళ్ళు ఓల్డ్ స్టాక్ క్లియర్ చేసుకోవడం కోసం ఆఫర్స్ ఇస్తారు. యాపిల్ అఫీషియల్ స్టోర్లో మాత్రం ప్రైస్ సేమ్ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? యాపిల్ డిస్కౌంట్స్ ఇస్తే బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుందా? కామెంట్స్లో చెప్పండి.